ఇవ్వాలి కనీస వేతనం 20 దీక్షల్లో కోసులు పెట్టడము, అంగన్వాడీ డిమాండ్లను నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్తని, జనసేన పార్టీ. మన అంగన్వాడీ సంస్థ తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. పేద పిల్లలకు, పేద ప్రజలకి, కొంతమందికి అంగన్వాడీ సంస్థ దగ్గరుండి పిల్లలకి, పిల్ల తల్లులకి గర్భితో ఉన్నప్పుడు కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలకి తోడు నీడగా ఉండేవాళ్ళు. అలాంటి కరోనా టైంలో కూడా వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. ఈ ప్రభుత్వ ప్రజలకి అండదండగా ఉండే తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళని ఈరోజు దీక్షలో రోడ్లో కూర్చోబెట్టడం మొదటగా అవమానకరం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏదో మంచి చేస్తాడని చెప్పి నమ్మి ఓటేస్తే కనీస వేతలు కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి సరిపోవట్లేదు, మా సేవలు గుర్తించండి అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి కాదు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు 12 రోజులు, ఈరోజు 12వ రోజు, 12 రోజుల నుంచి వాళ్ళని రోడ్లోకి వచ్చి దీక్ష చేస్తూ ఉంటే కనీసం జాలి దయ లేకుండా వాళ్ళ సేవలు చేసే సేవలను గుర్తించకుండా ఈ విధంగా చేయడం అనేది ప్రభుత్వం చాలా సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాం, మా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి ఇబ్బంది అంటే ముందుంటుంది. గవర్నమెంట్ అధికారులకైనా, గవర్నమెంట్ ఉద్యోగులకైనా ఏదైనా సమస్య అంటే ముందుంటుంది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా ఈ సమస్య తీరేంత వరకు పోరాడమని మాకు చెప్పారు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ జరుగుతున్నాం. కనీస వేతలు వాళ్ళు అడిగేవి ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం చేకూర్చేంత వరకు పోరాడతామని చెప్పి గుర్తుగా తెలియజేస్తున్నాను. దయచేసి కనీసం మన తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు, వాళ్ళకి కనీసం వసతులు, కనీస నియమతులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మా పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటున్నామంటే యోగ నిద్ర నుంచి ఈరోజు మహావిష్ణువు గారు మేల్కొనడం జరిగిందంట. అందుకని చెప్పి ఈరోజు జరుపుకుంటాం. కానీ నిద్రపోయేవారిని అయితే లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర మేల్కొలపడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే పాలాభిషేకం చేసినటువంటి చేతులతోనే ఈరోజు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడే స్థితికి దిగదార్చినటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో. ఎలా అంటే కరోనా టైంలో దేవతలతో సమానంగా చూసినటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నెత్తిన పెట్టుకుని పోలాభిషేకాలు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి దేవతామూర్తులను, మహిళామూర్తులను రోడ్డున పడేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 2014లో 3,250 రూపాయలు, 3,350 రూపాయలు ఉన్నటువంటి వేతనాన్ని 2015లో చంద్రబాబు నాయుడు గారు 4,200 చేయడం జరిగింది. అదనంగా ఇన్సెంటివ్ మళ్ళీ 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు 2018 కల్లా 10,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే కూడా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వారికంటే కూడా 1,000 రూపాయలు తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, మాకు గౌరవ వేతనం ఎలా ఇవ్వలేరు, మీరు కనీస వేతనం అన్నా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టు గత 12 రోజులుగా ఇంటిలో కుటుంబాన్ని వదిలేసి ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చింది అంటే కనీస గౌరవం ఇచ్చేది జ్ఞానం కూడా మన ముఖ్యమంత్రి గారికి లేకుండా పోయింది. ఎందుకంటే తల్లిని చెల్లిని పొరుగు రాష్ట్రాలకు పంపించినటువంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. పాలకులకు కూడా, రాబోయేటటువంటి పాలకులకు కూడా, ఓటర్లకు కూడా ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే ఇటువంటి మహిళలని రోడ్డుకి ఈడ్చి కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీని కూడా ఇతను లెక్క చేయడం లేదంటే, ఎందుకంటే 36 కేసులు నెత్తిన పెట్టుకున్న అతనికి
కోర్టుని ధిక్కరించడం కూడా పెద్ద పనేం కాదని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఒకటే, కనీస వేతనాలు ఇవ్వండి మాకు, గౌరవ వేతనం మీరు ఎలాగ ఇవ్వలేరని చెప్పి అంటూ ఉన్నారు. ఈ అంగన్వాడీ కార్యకర్తలు సుమారు ఆంధ్రప్రదేశ్లో 55,607 కేంద్రాలు ఉన్నాయి. వాటిలో అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు 1,00,000 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఆశా వర్కర్లు 43,000 మంది, పారిశుద్ధ్య కార్మికులు 45,000 మంది పైగా ఉన్నారు. వీరందరూ కూడా కలిపితే 2,00,000 మంది పైగా తయారవుతారు. వీరందరూ కూడా చేయి కలిపి రాబోయే రోజుల్లో ఇటువంటి 151 సీట్లతో గద్దెనెక్కి మన నెత్తి మీద గుద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి మరొక అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకొని మీ అందరి కష్టానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.